మన నిజామాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చాలా మటుకు జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య కూడా ఒక 10 రోజుల కిందట కూడా ఒక 2 డివిజన్లలో ఈ విధంగానే డ్రైనేజీలు కల్వర్ట్లు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా నిరంతర అభివృద్ధి ప్రక్రియలో మరి ఈరోజు 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు నాలం రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలామంది వచ్చారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. జనరల్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 10 లక్షల వ్యయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాలు, పార్కుకి ఒక కాంపౌండ్ వాలు, అలాగే 2 గేట్లు, ఒక చిన్న ప్యాచ్ వర్క్, ఇందులో నీళ్లు చాలా మట్టుకు ఆగుతున్నాయని చెప్పేసి ఒక చిన్న డ్రైనేజీని కూడా పెద్ద డ్రైనేజీలో కలిపే విధంగా వీటన్నిటి కూడా ఒక 15 లక్షల ఫండ్ పెట్టి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి ఇప్పుడే మా అందరి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే మరి కాంట్రాక్టర్స్ తొందరగా పనిచేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మంచి నాణ్యమైన వర్క్ను కూడా చేయాలని చెప్పేసి వారందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా ప్రతి డివిజన్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మాకు అనేక రకాలుగా కూడా ఫండ్ వచ్చేది ఉంది. మరి ఆ ఫండ్ కూడా అందితే తప్పకుండా అన్ని డివిజన్లలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మా అందరికీ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొక విజ్ఞప్తి, ఇప్పుడున్నటువంటి వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రైడే డ్రైడే ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎన్ఎంసీ నుంచి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే డెంగ్యూ కేసులు, అలాగే దోమల బారిన పడ్డవాళ్ళు, కాటుకి, అలాగే ఈగలు ముసరడం వల్ల కూడా చాలా వ్యాధులు వస్తూ ఉన్నాయి. మెయిన్గా జపానీస్ దాని దోమ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చింది. దానివల్ల బ్రెయిన్ డెడ్ అవకాశాలు కూడా చాలా 2 కేసులు కూడా బాన్స్వాడ నుంచి వచ్చాయి. దయచేసి ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ ఆవరణ అంతా కూడా శుభ్రం చేసుకోండి. అలాగే మంచినీళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ని నింపుకొని, అది బయట పనులకు వాడుకునేవైనా సరే, లేదా ఇంట్లో డ్రింకింగ్ వాటర్ కానీ, వంటకు వాడుకునేవి కానీ ఏవైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క వర్షాకాలాన్ని మీరు అనారోగ్య బారిన పడకుండా జాగ్రత్తలు వహించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే చెత్త ఉంటుందో తప్పకుండా చెత్త బండ్లకే ఇవ్వండి. మీ దగ్గర పారేసుకున్నారో, ఒకవేళ ఒకరోజు రాలేదు ఆటో, లేదంటే లేట్ అయింది అని అంటే చాలామంది ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పాయింట్లలో పడేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్రజలకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి వాటిని డబ్బాలలో, కవర్లలో వేసి పెట్టండి. మొత్తం రోడ్ల మీద వేస్తే మాత్రం అది డ్రైనేజీలలో వెళ్తుంది. అలాగే రోడ్లన్నీ కూడా చాలా చెత్తగా కనబడుతున్నాయి. కాబట్టి అవన్నీ తిరిగి మళ్ళీ మనకే అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజలు వీటిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.